హాయ్ అండి. ఆలుగడ్డ గ్రేవీ కూర. నేను టమాటాలు 5 టమాటాలు తీసుకున్నా, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. నా స్టైల్లో ఎలా చేసుకుంటాను, నేను ఎలా చేసుకుంటానో నేను చూపిస్తాను. కట్ చేసుకున్నాం అన్నీను. నేను ఆలుగడ్డలో ఉడకబెట్టుకున్నానండి. ఇదండి నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసుకుని అటు పెట్టుకున్నాను. పొయ్యి అంటించుకుని నేను చిన్న బాండి పెట్టుకున్నా. ఈ బాండీలో కొద్దిగా నూనె, ఉల్లిపాయలన్నీ దారుగా కొద్దిగా వేపుకున్నాము. ఉల్లిపాయ ఏగింది, తీసుకున్నాం ప్లేట్లోకి. అదే నూనెలో టమాటా 2 పచ్చిమిరకాయలు కడేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు కడేసుకున్నాం. టమాటాలు కూడా మొగ్గినవి తీసుకున్నాం. ఇవ్వండి ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకున్నాం. ఈలోగా చల్లార లోపల ఆలుగడ్డలు కోసుకున్నాం. నేను ఒక దుంపని రెండు భాగాలుగా చేసుకుంటా. ఇవ్వండి అన్ని ముక్కలు చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నామండి. నేను చెక్క, లవంగాయి, మిరియాలు తీసుకున్నానండి, వేసుకున్నాం. ఒక ఆకు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్నాము. మూత పెట్టుకుని మిక్సీ పెట్టుకుందామండి. మిక్సీ పెట్టుకున్నానండి, నలిగింది మెత్తగా. పొయ్యి అంటించుకున్నా. కూరకి ఇది పెట్టుకున్నానండి. నూనె వేసుకున్నాం. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక ఎండుమిరకాయ, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, పసుపండి, అల్లం పేస్టు, ఇదంతా కలబెట్టుకున్నాం. వేగింది. మనము మిక్సీలో పెట్టుకున్న గ్రేవీ వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కలబెట్టుకున్నాం. ఉప్పు, కారం వేసుకున్నాం. కలబెట్టుకున్నాం. గిన్నె తరుక్కున్నానండి, మిక్సీ గిన్నె. దాంట్లో ఉన్నదంతా. ఇంకా నేను దీన్ని పోసుకుంటున్నానండి. వాటర్ ఉడకాలి, ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసుకున్నాం. మంచిగా కలపెట్టుకుని దగ్గరికి వచ్చేదాకా ఉడకాలండి. మూత పెట్టుకున్నాం. చూద్దామండి. దగ్గరికి వచ్చిందండి. ఇది దించుకున్నాము. నేను ప్లేట్లోకి తీసుకుంటానండి. ఆలుగడ్డ గ్రేవీ కూర అండి. చపాతీలోకి, అన్నంలోకి, పరోటాలోకి చాలా బాగుంటుందండి. ఈజీగా అయిపోద్ది, సింపుల్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. సూపర్గా ఉంటుందండి ఇలా.